మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? సిమ్లా మిర్చి సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి, కారం, పెరుగు, పసుపు, కలమాక్, మైదా పిండి, ఎర్రమిర్చి, ఆమ్చూర్ పౌడర్, శనగపిండి, ఓమా, మసాలా, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇది స్వీట్ కార్న్, నిమ్మకాయలు, ఆవాలు. సో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ప్రాసెస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము జార్లో పచ్చిమిర్చి, ఎర్రమిరపకాయలు 2, ఓకే, కొత్తిమీర, మనం కడిగి సన్నంగా పెట్టుకున్న కొత్తిమీర, కలమాకు, కొంచెం సరిపడినంత కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్, ఓకే, అల్లం పేస్ట్, జీలకర్ర, ఓకే. ఈ ఐటమ్స్ మనము గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి, ఎర్రమిర్చి, కలమాక్, కొత్తిమీర, జీలకర్ర, ఇది మనము ఫస్ట్ గ్రైండింగ్ అయిపోయింది. దీని తర్వాత మనము స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి స్వీట్ కార్న్. ఇది స్వీట్ కార్న్, మొక్కజొన్న కాదు. ఫస్ట్ మనము స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకుంటే ఇది వాటర్ వస్తుంది, అందుకోసమని ఫస్ట్ అది గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇది చాలా సన్నంగా చేయొద్దు మేడం, కొంచెం కచ్చపక్కగా చేసుకోవాలి మనం స్వీట్ కార్న్ని. ఇప్పుడు ఇది మనము ఒక బౌల్లో తీసుకుంటాం. సన్నగా తరుక్కున్న సిమ్లా మిర్చిని కూడా మనము కొంచెం యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అది చాలా రుచిగా వస్తుంది. దీనికి కొంచెం కారం, తర్వాత కారం వేసి కొంచెం పసుపు వేయాలి, ఆమ్చూర్ పౌడర్ కొంచెం, ఓకే, కొంచెం క్రిస్పీగా రావడానికి మైదా పిండి మనం కొంచెం యాడ్ చేసుకోవాలి, సరిపడా మైదా పిండి, ఓకే, ఒక హాఫ్ స్పూన్ శనగపిండి, ఓకే, నేను ఓమాని మర్చిపోవద్దు, ఓమా వేయాలి, ఓకే, ధనియాల పౌడర్, దీంట్లో కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. ఓకే. మక్క గారెలకి ఇది మొత్తం పేస్ట్ మనకి రెడీ అయిపోయింది, గ్రైండింగ్ మొత్తం. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా చేతి మీద ఇలా పల్చగా చేసుకుంటూ ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటా నిదానంగా వేయాలి మేడం. ఓకే. ఇలా వేసుకోవచ్చు, లేకపోతే రౌండ్గా కూడా మనం చేసుకోవచ్చు. ఈ బోండాల్ టైప్ అలా చేసుకోవచ్చా? దీన్ని ఒక్కొక్కటిగా ఇట్లా చేసుకుంటూ ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మేడం. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి, చాలా క్రిస్పీగా ఉంటాయి. దీంట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం అన్నీ చాలా, ఇది హెల్దీ ఐటమ్ మేడం.
సో ఈ రెసిపీ ఫస్ట్ మీ ఇంట్లో ఎవరికి పెట్టారు మీరు? మేము అందరం తిన్నాం మేడం. అందరూ తిన్నారా? మీరు ఏం చేస్తారు స్పెషల్ ఐటమ్ ఏదైనా ఇంట్లో బాగా చేస్తాను నేను ఈ రెసిపీ అనేది? డైలీ ఏదో ఒకటి వెరైటీ చేస్తాను మేడం. డైలీ చేస్తారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ డిష్ ఉంటుంది కదా, కొంతమంది బిర్యానీ, కొంతమంది సాంబార్ అలా ఉంటాయి కదా, మీరేం చేస్తారా? ఎక్కువ పూరీలు మేడం. పూరీలు బాగా పూరి. చేస్తారు. మక్క గారెలు రెడీ అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మేడం. నిమ్మకాయలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పెరుగుతో మనం తినొచ్చు. ఓకే మేడం, మక్క గారెలు రెడీ అయిపోయాయి. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. మక్క గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మక్క గారెలు కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, కొత్తిమీర, కారం, పెరుగు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆమ్చూర్ పౌడర్, హోమా, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, స్వీట్ కార్న్, శనగపిండి, ధనియాల పొడి. మక్క గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో స్వీట్ కార్న్ కూడా వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, కారం, ఆమ్చూర్ పౌడర్, శనగపిండి, ఓమా, ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మక్క గారెలు రెడీ.